ఇలా చాలా మంది తెలుగు మీడియం వాళ్ళకు ఎంతమంది సీటెట్ అప్లై చేశారు ఇందులో? అది కూడా నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయి ఉంటారు. తెలుగు మీడియం వాళ్ళు సీటెట్ అప్లై చేయరు. ఎందుకు అప్లై చేయరు? ఇంగ్లీష్ మీడియం అని ప్రాబ్లం. మన తెలంగాణ టెట్కి ఏం సిలబస్ ఉంటుందో సీటెట్కి కూడా అదే సిలబస్ ఉంటుంది. కోచింగ్ వేరు వేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంగ్లీష్ మీడియం అని చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎట్లాగూ హైదరాబాద్కి వచ్చారు కాబట్టి కోచింగ్తో పాటు మిమ్మల్ని కొంచెంగా బ్రెయిన్ వాష్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడించినట్టు చేసి పంపిద్దామని డిసైడ్ అయిపోయినా నేను. మన మైండ్కు తెలుసు అర్థమవుతుందని తెలుసు, బట్ మన టంగుకు తెలియట్లే ఎలా మాట్లాడాలి అనేది. మన మైండ్కి తెలుసు, బట్ టంగుతో మాట్లాడలేకపోతున్నాం. మరి మైండ్కి తెలిసినప్పుడు టంగుతో ఎలా మాట్లాడాలి అని చెప్పడానికే నేను మిస్టర్ విజయ్ కుమార్ సార్ని, ఈజ్ మై ఫ్రెండ్, సో మా కొలీగ్. సో జస్ట్ 6 అవర్స్లో మిమ్మల్ని 6 అవర్స్లో ఈ బుక్లో ఏమైతే రాశాడో ఆ బుక్ మొత్తం 6 అవర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన మైండ్కి అంతా అర్థమవుతూనే ఉంటుంది. తెలుగు మీడియం చదువుకున్నా కూడా మనం ఇంగ్లీషు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ తెలుసు, బట్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం, టంగుతోనే ఎక్స్ప్రెస్ చేయలేం. మరి ఈ 6 అవర్స్లో టంగుతోనే ఎక్స్ప్రెస్ చేసేటట్టు సారు ఎలా చెప్తాడు అనేది మీకు ఒక 15-20 మినిట్స్ ఇప్పుడు మీకు క్లాస్ తీసుకుంటాడు. సండే రోజు 10 to 5 అటెండ్ కావచ్చు, బట్ సాటర్డే లోపే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే. ఇట్లా గుంపులు వస్తే ఆడ రూమ్ కూడా సరిపోదు. సాటర్డే లోపు రిజిస్టర్ అంటే రేపు ఎల్లుండి ఈ రోజు వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు మీకు సండే రోజు అంటే ఎవ్రీ సండే 10 to 5 ఉంటుంది. ఎవ్రీ సాటర్డే లోపు ఆ సండేకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎవ్రీ సండే అనేది కామన్ గా మీ బ్యాచ్ కాకపోతే నెక్స్ట్ బ్యాచ్ అట్లా ఎవ్రీ సండే నడుస్తుంటది. So I hope that you are waiting to listen my voice. Am I right? And I'm glad and happy that the future of the nation, the builders of the nation are here. Abdul Kalam once said that the future of the nation is in the classroom. But I don't believe that. The future of the nation is in the hands of the teachers. They are the national builders. Classroom may help or helpful to them or may not. But the teacher, the live teacher is always available, and the teacher helps students to become the better citizens. Right, my dear friends? Before starting my session, before introducing about myself, let me tell you, I want to show you a little clarity how the schooling system and what we did in our schooling days and what kind of group was in the schooling days. I will tell about that, and later I will explain about my class. My dear friends, 6th నుంచి 10th class గ్రూప్లో 6th నుంచి మన స్కూలింగ్లో చదువుతున్నప్పుడు ఎల్కేజీ నుంచి 10th class వరకు ఆ క్లాస్లో కూర్చున్నటువంటి విద్యార్థుల్లో ఒక ఆటో డ్రైవర్ ఉండి ఉంటాడు, ఒక ప్లంబర్ ఉండి ఉంటాడు, ఓకేనా, బజ్జీలు వేసేవాడు ఉండి ఉంటాడు, రైట్, గాలిగా తిరిగేవాడు ఉండి ఉంటాడు, ఏమీ లేకుండా ఉట్టిగే అలా ఉండేవాడు కూడా ఉంటాడు. 10th class వరకు మనం ఏమైతాం అనేది మన చేతిలో ఉండదు. బజ్జీలు వేసేటోడు కూడా మన దోస్తాయి ఉంటాడు, రేపు పట్టి పనులు అమ్ముకునేటోడు కూడా మన దోస్తాయి ఉంటాడు, అవునా, గాలిగా బేకారగా గంజాయి కొట్టుకుని తిరిగేటోడు కూడా మన క్లాస్మేట్ అయి ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో బజ్జీలు వేసేవాడు ఉన్నాడా, ఆటో తోలుకునేవాడు ఉన్నాడా? లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఏంటి మీకు అందరికి ఏంటి ఒక క్లారిటీ ఉంది. ఏంటి వాట్ ఇస్ ఇట్? ఆ క్లారిటీ ఏంటి? వాట్ ఇస్ దట్ క్లారిటీ? యూ హ్యావ్ ఎ గోల్ అండ్ it is very clear that you want to become the teachers. So my dear friends, to become a teacher, the best and the number one quality is communication skills, right? If your communication skills are good, you will be the best teacher and you will be the role model and you will be remembered by your class students throughout their life. If you are not good at communication, no teacher is recognized well. So any teacher, మంచిగా మ్యాథ్స్ చెప్పిన టీచరో సైన్స్ చెప్పిన టీచరో గుర్తుండరు, కానీ ఆప్యాయతగా మంచిగా కమ్యూనికేట్ చేసిన టీచర్సే మీ అందరికి కూడా ఒక రోల్ మోడల్గా గుర్తుండి ఉంటారు ఇప్పటికి కూడా. రైట్, నౌ కమింగ్ టు ది పాయింట్. సార్ అడిగారు మీలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు అని, ఎవరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అని.
ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు అంటే నోబడి రేజ్డ్ దేర్ హ్యాండ్స్. 1 or 2 I have found, 1 or 2. But my dear friends, within 10 minutes, sir, I give guarantee, within 10 minutes, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ మాకు ఇంగ్లీష్ వచ్చు అనిపించకపోతే నాకు చెప్పండి. రైట్? ఆర్ యు రెడీ? వితిన్ 10 minutes, I will show you that you already know English, but you are not aware of it. మీకు ఆ విషయం తెలియదు. Why? Because you want to give speeches. You want to speak fluently wherever you go. It doesn't happen, my dear friends. అది జరగదు. అర్థమవుతుందా? మీ ఆలోచన అంతా కూడా ఏమిటి ఉంటుందంటే మేనేజబుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉండదు. లోపల ఫీలింగ్ ఏమని ఉంటుంది? నేను ఇమీడియట్లీ గంటలు అరగంట గంట అక్కడ పోడియం దగ్గర పోయి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేయాలి, అప్పుడే నాకు ఇంగ్లీష్ వచ్చినట్టు. అవునా కదా? ఈ ఫీలింగ్ అందరిలో ఉంటుందా ఉండదా? ఇట్స్ వెరీ కామన్. ఎనీహౌ, ఇందులో నాకు ఇంగ్లీష్ రాదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. రాదు, ఇంగ్లీష్ వచ్చని అడగట్లేదు, రాని వాళ్ళు. సార్ రండి, కమ్ హియర్ ప్లీజ్. రైట్, వెరీ గుడ్ సార్, నైస్ మీటింగ్ యూ. మీ పేరు? రామ్దాస్ గారు. ఐఎమ్ విజయ్ జదుపతి. మీకు ఇంగ్లీష్ రాదు కదా? కన్ఫర్మ్. రైట్, చలో డన్, చాలా సంతోషం. ఇంకా మీరు రండి సార్, కూర్చోండి. ఓకే, ఎనీబడి? నువ్వు రామ్మా, కమ్. మీకు విషయం తెలుసా? ఎవరు? కమ్. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు తను పిలిచిన తను ఏం చేసింది తెలుసా? నువ్వు పోవే పక్కన నెట్టింది. అవునా? పక్కన ఏం చేసింది? నీ సంగతి చెప్తానే అనుకుంటే సచ్చుకుంటా అక్కడి నుంచి ఈడికి వచ్చింది. ఈడికి రాగానే ఏమైంది? సారుకుంటాడా? నో, ఏదో ఒకటి మాట్లాడమంటాడు. తనేం చేస్తుంది? భయపడుతూ ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్గా లీడర్ అయ్యే అవకాశం ఎవరికి దొరికింది? తనకు దొరికింది. తనేం చేసింది? తన ఫ్రెండ్ని లీడర్ చేసింది. వన్స్ కమింగ్ హియర్ దేర్ విల్ బి బటర్ఫ్లైస్ అండ్ లెగ్ షేకింగ్స్ అండ్ మైండ్ బ్లాక్, వెరీ కామన్. అటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి తను బయటపడడానికి మీ ఫ్రెండ్ తను ఇలా నెట్టి తన్ని లీడర్ని చేసింది. ఇక్కడ వినండి, లిసన్ టు హిమ్. అవును సార్, నిన్న నువ్వు ఎందుకు రాలేదు? ఇది సెంటెన్స్, తెలుగు సెంటెన్సే కదా? क्या जी? ये तेलुगु सेंटेंस ही है ना? You can speak. अंडरस्टैंड, अच्छी बात है. अब मुझे हिंदी भी आती है, చూయించుకోవడానికి ట్రై చేసిన అంతే. ఓకేనా? రైట్, ఐఎమ్ గుడ్ అట్ హిందీ ఆల్సో. మీకు అసలు రాదు, రైట్, మీకు కూడా రాదు, ఫైన్. సరే, నిన్న నువ్వు ఎందుకు రాలేదు కన్నడంలో చెప్పండి. కన్నడంలో, మన పక్క రాష్ట్రమే, రాదు. సరే, అచ్చా జీ కల్ ఆప్ క్యూ నే ఆయే, నిన్న మీరు ఎందుకు రాలేదు తమిళ్లో చెప్పండి. రైట్, తమిళ్లో చెప్పగలుగుతామా? లేదు. సరే, పోనీ పంజాబీలో చెప్దామా? నిన్న నువ్వు ఎందుకు రాలేదు పంజాబీలో చెప్తారా? లేదు. ఓకేనా? ఇట్స్ మిక్స్. పోనీ ఫ్రెంచ్ భాషలో చెప్పుకుందామా? నిన్న నువ్వు ఎందుకు రాలేదు ఫ్రెంచ్లో చెప్పుకుందామా? ఛాన్స్ లేదు. రైట్, కానీ తను ఏమన్నదో తెలుసా? ఇడికి వచ్చి కన్నడంలో చెప్పలే ఐ డోంట్ నో అని. ఏ భాషలో చెప్పిందమ్మా? మళ్ళీ డైలాగ్ ఏంది? నాకు ఇంగ్లీష్ రాదు. వాట్ ఈస్ ద డైలాగ్? నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి ఇక్కడికి వచ్చి నిలబడ్డది. That's what you began to her. Everybody should think that I know English. నాకు ఇంగ్లీష్ వచ్చు అనే ఒక ఫీలింగ్ మీ అందరిలో ఉండాలి. సరే, నిన్న నువ్వు ఎందుకు రాలేదు అంటే ఈ సెంటెన్స్ చేయడానికి ఇంగ్లీష్లో ఏముంది మీ దగ్గర? నిన్న అంటే ఎస్టర్డే. మీకు ఇంగ్లీష్ రాదుగా? అదే సార్, మన మేజర్ ప్రాబ్లం అంతా కూడా అదే. ఇప్పుడు చూడండి, అక్కడ కూర్చొనేమో రాదు అంటారు, వీడికి వచ్చిన తర్వాతనేమో సార్ ఫ్లూయెంట్ గా రాదు కానీ వచ్చు సార్ ఫ్లూయెంట్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ I already possess English as a subject to pass the examinations. We read, we wrote, we understood and listened the language as a subject to pass the examinations. So my dear friends, అందుకనే ఏంటి అంటే for these two things, to feel confident and to feel impression జమాయించడానికి, ఎదుటి వ్యక్తి దగ్గర మంచి ఇంప్రెషన్ జమాయించుకోవడానికి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ని డబుల్ చేసుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Right? Thank you, sir, Lakshminarayan sir, for giving me such a great opportunity. Bye-bye. See you soon in this session.